నమస్కారం ఫ్రెండ్స్. ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వంశీ సార్‌కి, మన సద్గురు స్పిరిచువల్ మూవ్‌మెంట్‌కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేనివాళ కంచి కామకోటి పీఠాధిపతి 68వ పీఠాధిపతి అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి కొన్ని నేను చదివినవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా చెన్నైకి 74 కిలోమీటర్ల దూరంలో 482 బిఫోర్ క్రీస్తు పూర్వం 482వ సంవత్సరం అంటే ఇప్పటికి 2500 సంవత్సరాలకు పూర్వం కంచి పీఠాన్ని స్థాపించడం జరిగింది ఆది శంకరాచార్యులు గారు. మన భారతదేశంలో 7 రకాలైన పురులు అంటే నగరాలు మోక్షాన్ని ప్రాప్తింపజేసే 7 నగరాలైన 7 నగరాలు ఉన్నాయట. అవేంటి అంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, అవంతిక అవంతిక అనేది ఉజ్జయిని నగరంలో ఉంది. ద్వారక. ఈ 7 మనకి మోక్షాన్ని ఇచ్చే నగరాలట. అందులో ముఖ్యంగా కంచి, కాశీ ఈ 2 కూడా విష్ణు శివుడికి 2 కళ్ళుగా చెప్తారు. ఇలాంటి కంచిలో ఆహ్, 1894 సంవత్సరంలో మే 20వ తారీఖున సుబ్రహ్మణ్య శాస్త్రి అండ్ మహాలక్ష్మి అమ్మాళ్ అనే దంపతులకి రెండవ సంతానంగా ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు జన్మించారు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు పెట్టిన పేరు స్వామినాథన్. ఆయన అనురాధ నక్షత్రంలో జన్మించారట. ఆయన చాలా చిన్న పిల్లవాడుగా, పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారి స్నేహితుడు ఒకసారి అతన్ని చూడ్డానికి వస్తారు. ఆ బాబుని చూడ్డానికి వస్తారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అతను లా అతను న్యాయశాస్త్రాన్ని పఠించుంటారు. న్యాయవాది. దానికి తోడు జ్యోతిష్యాన్ని కూడా తెలుసుకున్నవాడు ఆయన స్నేహితుడు వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ బాబుని చూడ్డానికి. అప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వాళ్ళ నాన్నగారు అతని జాతకం పరిశీలించమని అతని స్నేహితుడిని కోరతారు. జాతకాన్ని కొంతసేపు చూసిన తర్వాత ఆ జాతకానికి సంబంధించిన పేపర్‌లన్నీ పక్కన పెట్టేసి, ఒక చెంబుతో నీళ్లు తీసుకురమ్మని అడుగుతారట ఆయన. ఎందుకు అనంటే ముందర తెప్పించు అని అంటారు. ఆ చెంబుతో నీళ్లు తీసుకొచ్చిన తర్వాత, ఆ చిన్న పిల్లాడిగా ఉన్న స్వామివారి పాదాలు కడిగి, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి, ఒకానొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఇలాగా ఆయన పాదాలకు ప్రణమిల్లుతుంది. అప్పటికి నేనుండను అని చెప్తారట. అంటే ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకేమని అర్థమవుతుందంటే, ఈయన ఒక గొప్ప మహానుభావుడవుతారు అని అర్థమవుతుంది. ఈయన ఆధ్యాత్మిక సాధనలో గ్రంథ పఠనము, నామజపము, దేవతా స్తోత్రం మొదలైనవి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అని చెప్పేవారట స్వామివారు. శాస్త్రానికి సంబంధించిన కర్మలను మనం విధిగా చేస్తూ ఉంటే ఒకానొక సమయంలో మనసు స్వాంతన పొందుతుంది. అప్పుడు ఈశ్వరుడి పైన మనసు లయమవుతుంది. అదే భక్తి అంటే భక్తే ముక్తికి దారిని చూపిస్తుంది. అంతేగాని మనం వేరే సాధన చెయ్యక్కర్లేదు అని చెప్పేవారట. మనకు అర్థమైనంత వరకు ఇప్పటి వరకు మనం చూసిన మాటలను బట్టి స్వామివారు మతానికి, గ్రంథ పారాయణకి, మంత్రాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు అని 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 అది అర్థమవుతుంది. ఎందుకంటే పీఠాధిపతులందరూ మన మతాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఉన్నవాళ్ళే. కానీ ఇదే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర యోజనలో ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో విదేశీ వస్త్రాల్ని బహిష్కరించండి అని చెప్పిన తర్వాత స్వామివారు అప్పటి నుంచి తన చివరి వరకు ఖద్దరు దుస్తులు మాత్రమే ధరించారట. ఇదే స్వామివారి వల్ల మతం అనేది ఒక ప్రాథమిక హక్కుగా ఉందని మనలో చాలా మందికి తెలియలేదు ఫ్రెండ్స్. మొదటి నుంచి ఆయన చెప్పేవాళ్ళట. మతం అనేది ప్రాథమిక హక్కుగా ఉండాలి అని చెప్పేవాళ్ళట. దానికోసం అలా చెప్పి ఊరుకోలేదు. దానికి సంబంధించిన వాళ్ళందరినీ సమాయత్తపరిచి, వాళ్ళని బ్రిటిష్ రాయబారుల దగ్గరికి పంపించి, ఎన్నో కాన్వర్జేషన్స్ పెట్టించి, వాళ్ళతో సమావేశాలు పెట్టించి, సర్దార్ పటేల్ గారిని ప్రోత్సహించి, హిందూ మఠాధిపతులందరినీ ఒక దగ్గర చేర్చి, వాళ్ళ సభలు నిర్వహించి, మొత్తానికి ఇన్ని రకాలుగా చేసి, చివరిగా రాజ్యాంగంలో మతానికి ఒక ప్రాథమిక హక్కును కల్పించారు. అంటే ఫండమెంటల్ రైట్స్‌లో రైట్ టు రిలిజియన్ అనే దాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఆయన వెనకాల ఉండి ఇన్ని చేయడం మూలంగానే మనకిప్పటికీ మతం ఒక ప్రాథమిక హక్కుగా ఉండిందంట. అంటే ఒక మఠాధిపతి అయినప్పటికీ ఆయన మన రాజ్యాంగంలో మనకి ఒక రిలిజియన్ ఉండాలి. రిలిజియన్ ఒక హక్కులా ఉండాలి అని రాయించగలిగారు.
ఇంకొక విషయం చెప్పుకుందాం. మహాత్మా గాంధీకి గాంధీ గారికి, స్వామివారికి మధ్యలో ఒక సంభాషణ జరిగిందట. ఎప్పుడు? 1927 సంవత్సరంలో. ఆ జరిగిన సంభాషణ గాంధీ గారి అనుయాయులైన రాజాజీ గారి దగ్గరగా ఉన్న రాజాజీ గారికి గాని, స్వామివారి కి సన్నిహితంగా ఉన్న శిష్యులకు గాని ఎవరికీ తెలియలేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత అంటే మన స్వతంత్రం వచ్చేసిన ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన గురించి ఒక బుక్ రాసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏ సంభాషణ జరిగింది అని 1, 2 విషయాలు మాత్రమే స్వామివారు చెప్పారు. ఆ విషయాల్లో మనకి తెలిసినంత వరకు ఒక ఒక సంభాషణ జరిగింది. దాంట్లో గాంధీ గారు ఎంతో ఆవేదన చెందుతూ శ్రద్ధానంతుడు అనే స్వామివారిని ముస్లిం ఒకతను హత్య చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దగ్గర నేను స్వాతంత్ర్యం కోసం ఎలా అందరిని సమాయత్తం చేయగలను? భిన్నాభిప్రాయాలు ఉన్న వాళ్ళని నేనెలా తీసుకురాగలను? అని స్వామివారితో అంటారట. దానికి స్వామివారు దాందేముంది, ఇలా మతపరమైన ఆలోచనలు పెట్టుకుని ఏకాభిప్రాయం రాకపోతే మనం స్వాతంత్రాన్ని సాధించలేము. రేపు భవిష్యత్తులో మిమ్మల్నో, నన్నో ఒక హిందూ మతానికి చెందినవాడు హత్య చేస్తే మొత్తం హిందూ మతాన్నే వెలివేస్తారా అని అడుగుతారట. హిందూ మతానికి సంబంధించిన ఒకతను మనల్ని హత్య చేస్తే హిందూ మతాన్ని మొత్తాన్ని బహిష్కరిస్తారా? ఇదెప్పుడు జరిగింది ఈ సంభాషణ? 1927లో. 1949లో మనకు స్వాతంత్ర్యం వచ్చింది. దాని తర్వాత 48లో గాంధీ గారిని హిందూ మతానికి చెందిన అతన్ని హత్య చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఒక 20 సంవత్సరాల ముందర జరిగే విషయాన్ని ఆయన చెప్పగలిగారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొకటి ఇక్కడ ఆయన గురించిన అంటే సాంఘికంగా ఆయన చేసిన సంస్కరణల గురించి చెప్పుకుంటున్నాము. భక్తి యోగంలో ఆయన చేసినవి ఏంటి అనేది ఒకసారి చెప్పుకుందాం. ఆయన ఎప్పుడు అనేవాళ్ళట, భగవంతుని సన్నిధిలో తన బాధలు చెప్పుకుంటే అవి నివృత్తి అవుతాయి అని అమాయక ప్రజలు భావిస్తున్నారు. భగవంతుడు మనకు అందుబాటులో లేరు కాబట్టి నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి వారు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కష్ట సుఖాలు చెప్పుకుంటున్నప్పుడు నేను కనీసం వాటిని విననప్పుడు వాళ్ళకి కావాల్సిన ఊరటనివ్వలేని పక్షంలో నా జీవితానికి అర్థమే ఉంది అని అనేవాళ్ళట. అంటే అంత నిగర్వి అన్నమాట ఆయన. అలాంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని విషయాల గురించి మనం చెప్పుకుందాం. అందులో ఒకసారి ఒక దంపతులు విదేశాల నుంచి ఆయన దగ్గరికి వస్తారు. అప్పటికి స్వామివారు లోపల ఉంటారు. ఆ వచ్చిన భక్తులు శిష్యులందరూ వాళ్ళని ఆపేస్తారు బయటకి. ఎందుకంటే అప్పటి కాలంలో ఒక నియమం ఉండేది. విదేశాలకు వెళ్ళొచ్చిన వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటే గాని గుళ్ళలోకే వెళ్ళకూడదు. సరే, ఆ దంపతులు ఎంతో ప్రాధాయపడతారు. మేము ఎప్పటినుంచో భక్తులము. మేము ఎక్కడికి వెళ్ళకుండా స్వామివారిని చూడ్డానికే వచ్చాము. మా ఇంటికి కూడా వెళ్ళలేదు. మా ఊరికి కూడా వెళ్ళలేదు. స్వామివారినే చూడ్డానికి వచ్చామని ఎంతో ప్రాధాయపడతారు. ఈ విషయం ఎలాగో స్వామివారికి తెలుస్తుంది. సరే, వాళ్ళిద్దరిని పిలిపించి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఎందుకంటే మన నియమాలు అలా ఉన్నాయి కాబట్టి. కానీ పాప ఏం చేసింది? పాపకేం సంబంధం లేదు కదా! విదేశాల నుంచి వచ్చారు కాబట్టి ఆది శంకరాచార్యుల పాదుకలను పూజ చేయండి. మీ ఇద్దరికీ అర్హత లేదు కాబట్టి పాప చేత పూజ చేయించండి అని అంటారు. చిన్న పాప ఎలా పూజ చేస్తుంది అంటే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేయించండి అని అంటారు. అది కూడా ఆది శంకరాచార్యుల పాదుకలకు బదులు ఆయన పాదుకలకి, స్వామివారి పాదుకలకే పూజ చేస్తారు. దానికి ఆయన క్లారిఫికేషన్ ఏమని చెప్తారు అనంటే, విదేశాల నుంచి వచ్చిన వీళ్ళకి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. కానీ తమ వాళ్ళందరినీ వదిలేసి మొదటగా మన కంచి పీఠాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళని మనం ఆదరించాలి. కాబట్టి వాళ్ళని దగ్గర తీశాను అని చెప్తారట. అది అంటే ఆ సమయంలో ఆర్తితో వచ్చిన వాళ్ళని దగ్గర తీయడం అనేది ఆయన నైజం. రెండవది, ఒకసారి రామేశ్వరం దగ్గరగా ఒక ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని పెట్టాలి. ఒక పెద్ద ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని పెట్టాలి అని నిర్ణయిస్తారు పీఠాధిపతులు. అప్పుడు ఒక శిల్పిని పిలిపించి అక్కడ కొలతలు చెప్పి ఇవి ఇలా తయారు చేయమని చెప్తారు. ఆ చెప్పిన తర్వాత ప్రతి నెలకి ఒకసారి వచ్చి అక్కడ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పనులు ఎలా జరుగుతున్నాయో స్వామివారికి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తారు. అలా ఆ శిల్పి వెళ్ళి పని మొదలు పెడతారు. విగ్రహాన్ని దాదాపుగా పూర్తి చేస్తారు. ఒకసారి ఆయన వెనక్కి వచ్చి చెప్తారనమాట, విగ్రహం ఇక్కడ దాకా అయ్యింది అని. ఏదో సంశయిస్తున్నావు, ఏం జరిగింది విగ్రహానికి అని అడుగుతారు. ఆ శిల్పి చెప్తారు, విగ్రహం అంతా పూర్తయింది స్వామి, ఎంతో చక్కగా సుందరంగా వచ్చింది అనుకున్నాము. కానీ సడన్గా ఆ విగ్రహంలో శంకరాచార్యుడి నుదుటి దగ్గర ఒక నల్లటి మచ్చ కనిపిస్తోంది. అది ఎంత లోతుగా ఉందో తెలియదు. దాన్ని మరమ్మతు చేయడానికి రావట్లేదు. ఎంతగా డీప్ గా వెళ్ళినా కొద్దీ
ఇంకా ఆ మచ్చ కనిపిస్తూ ఉంది అని చెప్తారు. దానికి స్వామివారు, అయ్యో మచ్చ ఉంటే, ముఖం మీద మచ్చ కనిపిస్తూ ఉంటే అది సరైన విగ్రహం అనిపించుకోదు కదా, సరే నువ్వు మిగతా చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉండు, కానీ ప్రతి నెలకు ఒకసారి నాకు వచ్చి ఏం జరుగుతున్నాయి పనులు చెప్పమని అంటారు. అలా మొదటి నెల అతను వచ్చి చెప్తారు. రెండో నెల మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఎలా ఉంది ఆ విగ్రహానికి మచ్చ అని అడుగుతారు. రెండో మాసం అతను వచ్చేటప్పటికి ఆ విగ్రహంలో ఉన్న మచ్చ కొంచెం తగ్గిందండి సైజ్ అని చెప్తారు. మూడో నెల మళ్ళీ వచ్చేటప్పటికి అతను ఎంతో ఆనందంగా వస్తారనమాట. ఆ విగ్రహానికి ఉన్న మచ్చ కంప్లీట్ గా పోయిందండి అని. అంటే ఆయన చెయ్యదలుచుకున్నది తన మాట ద్వారా, మనసు ద్వారా చేయగలిగారు అని ఇక్కడ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్పుకుందాము. ఒకసారి స్వామివారు చంద్రమౌళేశ్వర స్వామి వారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎంతో మంది భక్తులు ఉంటారు. ఆ భక్తుల్లో ఒక తల్లి ఒక చిన్న పాపను తీసుకొస్తుంది. అక్కడ అమ్మవారికి అలంకరణ చేసి అక్కడ పూజలు చేస్తూ ఉంటారు స్వామివారు. ఆ చిన్న పాప అమ్మవారికి కట్టిన శారీ చూసి అది చాలా బాగుంది, నాకు ఇచ్చేయమను అని అంటుంది. చిన్నపిల్లలు కదా, అందుకని అడగడం, ఏది అడగాలి ఏది అడగకూడదు తెలియదు కాబట్టి ఆ పాప అలా అడుగుతుంది. దానికి వాళ్ళ తల్లి అనుయాయిస్తుంది అనమాట. ఆ విగ్రహానికి కట్టినది తీయకూడదమ్మా, అట్లా చేయకూడదు, నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి ఆ అమ్మాయిని సముదాయిస్తుంటుంది. స్వామివారి పూజ చేసేసి అందరికి తీర్థం ఇవ్వడం మొదలు పెడతారు. ఆ లైన్ లో తీర్థం తీసుకోవడానికి ఆ తల్లి కూడా వస్తూ ఆ పిల్ల ఎక్కడ మాట్లాడుతుందో అని నోరు మూసేసి తీసుకొస్తుంది ఆ పిల్లని. ఇంకా ఇద్దరు ముగ్గురు తర్వాత ఆ తల్లి వస్తుంది అన్నప్పుడు స్వామివారు సడన్ గా ఆ తీర్థం ఇవ్వడం ఆపేసి విగ్రహం దగ్గరికి వెళ్ళి పైనున్న అమ్మవారికి కట్టిన చీర తీసుకొచ్చి ఆ పాప చేతిలో పెడతారు. తల్లి ఏమీ చెప్పదు. పిల్లకి స్వామివారు ఇచ్చినందుకు ఎంతో ఆనందం వేస్తుంది. ఆవిడ ఆశ్చర్యపోతుంది. తల్లి అయితే ఆశ్చర్యపోతుంది. నేనేం చెప్పలేదు, అయినా ఆయనకి తెలిసిపోయింది అని. ఆయన తర్వాత అంటారు తన శిష్యులతో, అక్కడ నేను చేసిన పూజకి నా తల్లి సాటిస్ఫై అయింది, కంచి మాత సాటిస్ఫై అయ్యింది. ఎంతో అందుకని నాకు ఆ చీర ఇవ్వమని అడిగింది. నేను ఎలా కాదనగలను అని అంటారు. అంటే ఆయన పక్క వాళ్ళ మనసులో ఏమేమి అనుకుంటున్నారు అని గ్రహించగలిగి అందరికీ కావలసిన సేవ చేసేవారట. అందుకే ఆయన్ని నడయాడే దైవం అని అంటారు. మన భాషలో మన మెడిటేటర్స్ గా ఆయన చెప్పిన సూత్రాల గురించి మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. దానికి వెళ్ళడానికి ముందర ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకుందాం. ఆయన దగ్గర జరిగిన ఒక విషయం గురించి చెప్పుకుందాం. ఒకసారి ఒక అతను స్వామివారిని చూడ్డానికి వస్తారు. ఆ లైన్ లో నుంచునున్నప్పుడు అతను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. ఇంకా స్వామివారి దర్శనం అవ్వదు. అప్పుడు స్వామివారు ఏమని చెప్తారంటే, ఆ లైన్ లో రెండో వరుసలో నుంచున్న అతన్ని తీసుకురండి అని తన శిష్యులకు చెప్తారు. ఆ శిష్యులు అతన్ని తీసుకొస్తారు. ఏం నాయనా ఏదో బాధగా కనబడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతారు. అయితే అతను ఏమని చెప్తాడు అంటే, నాకు ఒక కారు ఉంది స్వామి, ఈ మధ్యన కొన్నాను. నా స్నేహితుడు ఆ కారుని తీసుకెళ్లి ఎక్కడో ఊరు వెళ్తానని తీసుకువెళ్ళాడు. అక్కడ అతను కారు తీసుకెళ్ళినప్పుడు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అతనికి గాయాలయ్యాయి. తన 2 కాళ్ళు పోయాయి. అది నాకెంతో బాధను కలిగిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తారు. దానికి స్వామివారు, మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు. మీరేం చెప్తే అది చేస్తానండి అని అంటారు. అప్పుడు స్వామివారు ఏమని చెప్తారంటే, నువ్వు ఇన్ని సార్లు వచ్చావు కదా, 2, 3 సార్లు వచ్చావు కదా, ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఇంతకు ముందర అని అడుగుతారు. అంటే చెప్పాలని అనుకున్నాను స్వామి, కానీ మీ దాకా వచ్చేటప్పటికి నేను ఆ మాట చెప్పలేకపోయాను అని అంటారు. అప్పుడు స్వామి ప్రజలను ఉద్దేశించి చెప్తారు. ఎప్పుడన్నా ఏదన్నా బాధలో ఉన్నప్పుడు గాని, ఆరోగ్య సమస్యలుగా ఉన్నప్పుడు గాని, ఏమన్నా అనుకున్నవి జరగనప్పుడు గాని, 3 రకాలైన పనులు చేయొచ్చట ఫ్రెండ్స్. అవి ఏంటి అంటే, మొదట ధ్యానం చేయడం. ధ్యానం అంటే ఆయన చెప్పింది బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేయండి. అంటే సూర్యోదయానికి ముందరే ధ్యానం చేయాలి. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. మనసు మాట్లాడకుండా చేయగలిగితే దాన్ని ధ్యానం అన్నారు. రెండోది, 45 రోజుల పాటు మన ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ప్రార్థన అంటే మనస్ఫూర్తిగా. మనం చెప్తాం చూడండి, ఆహ్, అన్ని పూజలు అయిపోయిన తర్వాత బ్రాహ్మణుడు ఒక్కొక్కసారి మన చేత చదివిస్తుంటారు. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అని. మంత్రం సరిగ్గా చదవకపోయినా చేస్తున్న పూజలో మనం శ్రద్ధ అది ఇప్పుడు చేస్తున్న పూజలో లోపాలు ఉన్నా, భక్తి సమ్‌టైమ్స్ మన మైండ్ ఎక్కడో ఆలోచిస్తున్నా వీటన్నిటిని నన్ను క్షమించమని. కానీ ఆ మంత్రంలో శ్రద్ధాహీనం అని మాత్రం చెప్పరు ఫ్రెండ్స్. అంటే శ్రద్ధ లేకపోతే జ్ఞానం లభించదు. శ్రద్ధగా మనం చేయగలిగితే 45 రోజుల పాటు మన ఇష్టదైవాన్ని ప్రార్థించగలిగితే మన సమస్యలన్నీ తీరుతాయి అని చెప్తారు. ఒకవేళ 45 రోజులు ఏ అనారోగ్య సమస్యల వల్ల గాని, లేకపోతే మీకున్న బాధ్యతల వల్ల గాని మీరు చేయలేకపోతే 9 వారాల పాటు
నీ ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా నీకున్న బాధలు తొలగుతాయి అని చెప్తారట. మూడోది, మీ గ్రామ దేవతలు ఎవరున్నారో వాళ్ళకి వస్త్రాలను సమర్పించడం వల్ల మీ బాధలు తీరుతాయి అని చెప్తారు. ఒకవేళ గ్రామ దేవతలు లేకపోతే మీ దగ్గరగా ఉన్న గుళ్ళో అమ్మవారు ఎవరైతే ఉంటుందో ఆ విగ్రహానికి వస్త్రాలు సమర్పించండి. ఈ 3 పనులు చేయడం మూలంగా మనం బాధల నుంచి సులువుగా తప్పించుకోగలము అని చెప్తారు. ఇది ఆ ఒక్క మనిషికే చెప్పినది కాదు. మన చుట్టూరా ఉన్న వాళ్ళందరూ ఇలాంటివి చేయడం మూలంగా మనకున్న బాధల నుంచి తప్పించుకోవచ్చు అని స్వామివారు మనకి చెప్పారు అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. ఈయన ఎప్పుడు ఏమని చెప్పేవాళ్ళు అంటే, వర్ణాశ్రమ ధర్మాలు అనేవి భారతదేశంలో చాలా ప్రాచీనమైనవి. ఆ ధర్మాలు ఒక్కొక్క వర్గం వాళ్ళు ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని వాళ్ళు మీరకూడదు. ఎలా చెప్తారు అనంటే అది కూడా ప్రజలందరికీ సామాన్యమైన ధర్మాలుంటాయి. కానీ కొంతమంది కొద్ది ప్రత్యేకమైన ధర్మాలుంటాయి. ఎలా అయితే వేడి నీళ్ళకి ఒక రకమైన గుణం ఉంటుంది. చన్నీళ్ళకి ఒక రకమైన గుణం ఉంటుంది. రెండింటిని కలపడం మూలంగా వేడి నీళ్ళకున్న గుణం కోల్పోతుంది. చన్నీళ్ళకున్న గుణం కోల్పోతుంది. అలా కాకుండా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని చెప్పేవాళ్ళట. గాంధీ గారు ఈయనతో మాట్లాడి వచ్చిన తర్వాత మహాస్వామి గారితో మాట్లాడి వచ్చిన తర్వాత తన తన అనుయాయులకు చెప్తారట. ప్రతి సమస్యకి 2 సమాధానాలుంటాయి. రెండోది కూడా రమ్యమైందే. దాన్ని ఉపేక్షించకూడదు అని. అంటే గాంధీజీ గారికి ఎంత నమ్మకం ఉందంటే స్వామివారి మాటల మీద ప్రతి ప్రాబ్లమ్‌కి 2 సొల్యూషన్స్ ఉన్నాయి. రెండోది కూడా మనం ఆచరించవలసినదే అని చెప్తారట. అది ఆయన మతానికిచ్చిన ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ ఈ స్వామివారి గురించి చెప్తూ నేనేం చెప్పదలుచుకున్నానంటే ధ్యానంలో వాళ్ళు చెప్తున్నది ఏంటి అనంటే బ్రాహ్మీ ముహూర్తానికి ముందరే లేసి ధ్యానం చేయండి అని. ఒకవేళ అలా కుదరకపోతే వంశీ సార్ చెప్పినట్టు మీకెప్పుడు నిద్ర వస్తుందో ఆ టైంకి మీరు ధ్యానం చేయండి. ఎప్పుడు మెలుకువ వస్తే అప్పుడు ధ్యానం చేయండి. పొద్దున లేచే ముందర 5 నిమిషాలు ధ్యానం చేసి కిందకి దిగండి. దీన్ని మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పాటించడం మూలంగా మనం కావాలనుకున్న దారిలోకి మనం వెళ్ళగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఇవాళ నేను ఈ స్వామివారిని ఉద్దేశించి చెప్తూ నేను చెప్పదలుచుకున్న మాటలు. థాంక్ యూ వెరీ మచ్.